Good morning children, how are you all? Mari today's topic question number 23 paper 2 classification of vocabulary. This is a matching phrasal verbs and idioms. Firstly, what is meant by phrasal verbs? Phrasal verb is a verb that make up of a main verb together with an adverb or a preposition or both. Phrasal verbs can be intransitive, they have no object, or transitive, they can have an object. The situation is different with transitive. Next one, idiom. An idiom is an expression that takes on a figurative meaning when certain words are combined which is different from the literal definition of the individual words. There are some examples here. Put the following words under the correct headings. 8 words ఇస్తారు మీకు. అందులో ఫ్రేజల్ వర్బ్స్ వైపు 4 రాయాల్సి ఉంటుంది, ఇడియమ్స్ వైపు 4 రాయాల్సి ఉంటుంది. మీరు ఫ్రేజల్ వర్బ్స్ని ఏ గాను ఇడియమ్స్ని బి గాను మీకు మైండ్లో ఐడెంటిఫికేషన్ కోసం ఈజీగా ఉండటం కోసం చేసుకొని అక్కడున్న 8 వర్డ్స్ మీద తెలిసిన వాటన్నిటిని ముందు మార్క్ చేసుకోండి. టేక్అవుట్ ఫ్రేజల్ వర్బ్స్లో ఒక వర్బ్ ఉంటుంది, ఒక ప్రిపోజిషన్ కానీ ఒక యాడ్వర్బ్ కానీ ఉంటుంది అనుకున్నాం కదా. అలా మీరు పైన ముందు అలా ఏ వైపు ఏంటి బి వైపు ఏంటి అని ఆ వర్డ్స్ మీద అలా సెట్ చేసుకోండి. అప్పుడు మీకు రాయటం చాలా ఈజీ అవుతుంది. ఏదైనా మార్పున్నా ఇక్కడే సరి చేసుకోండి. ఈ ఏ పెట్టినవన్నీ ఫ్రేజల్ వర్బ్స్, బి కేటగిరీకి చెందినవన్నీనేమో ఇడియమ్స్. ఇడియమ్స్ అంటే చెప్పుకున్నాం కదా, విడివిడిగా దానికి మీనింగ్ వేరుగా ఉంటుంది, కానీ మొత్తం మీద తీసుకుంటే అది ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట ఇడియం అనేది. ఫ్రేజల్ వర్బ్స్లో ఏ టేక్అవుట్, టేక్ అనేది వెర్బ్, అవుట్ అనేది ప్రిపోజిషన్. అలాగే కాల్ ఇంటూ, కాల్ వెర్బ్, ఇంటూ ప్రిపోజిషన్. లుక్ ఎట్, లుక్ వెర్బ్, ఎట్ అనేది ప్రిపోజిషన్. పుట్ వెర్బ్, అవుట్ ప్రిపోజిషన్. నెక్స్ట్ మిగిలిన రిమైనింగ్ ఏమేమైతే బి అని పెట్టామో అవన్నిటిని ఇటు ఇడియమ్స్ వైపు రాస్తే సరిపోతుంది. సెట్ ఫుట్, ఫర్ ఏజెస్. హియర్ ఫర్ అంటే కొరకు, ఏజెస్ అంటే వయసు, అలా అనుకోకూడదు మనం. చాలా సంవత్సరాలుగా అనే అర్థం వస్తుంది ఫర్ ఏజెస్ అంటే. అది ఇడియం అర్థం అంటే ఎట్ ఏ లాస్. గెట్ రిడ్ ఆఫ్ అంటే గేవ్ అప్, వదిలిపెట్టేయటం. నెక్స్ట్ వీడియోలో వీటిని ఓన్ సెంటెన్సెస్గా మనం ఏ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు అనేది చెప్పుకుందాము. ఫస్ట్ ఇవి క్లాసిఫికేషన్ నేర్చుకోండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, సిలబస్, బేసిస్, క్రైసిస్, డేటమ్, ఎర్రాటమ్, మీడియా, ఫంగి, ఫీట్. ఇవి సింగులర్ నౌన్స్ ఎటువైపు రాయాలి, ప్లూరల్ నౌన్స్ బి వైపు అని పెట్టుకోండి. ఇక్కడ పైన మీకు 8 వర్డ్స్లో ఫస్ట్ కేటగరైజ్ చేసేసుకోండి. సిలబస్ అనేది సింగులర్, అలాగే బేసిస్ అనేది ప్లూరల్, డేటమ్ అనేది ఏ సింగులర్ నౌను, ఎర్రాటమ్ సింగులర్ నౌను, మీడియా ప్లూరల్, ఫంగి చెప్పండి బి, ఫీట్ బి. ఇప్పుడు సింగులర్ నౌన్స్ అన్నీ ఫస్ట్ మీరు నోట్ చేయండి. సింగులర్ నౌన్ సిలబస్, దానికి ప్లూరల్ సిలబీ అని మీరు నేర్చుకున్నారు ఇది వరకు. అలాగే క్రైసిస్, డేటమ్ సింగులరే డేటమ్ కూడా, ఎర్రాటమ్. ఇటు ప్లూరల్కి వచ్చేటప్పటికి బేసెస్, బేసిస్, బేసెస్. ఇంకో రకంగా గుర్తుపెట్టుకోవటము, ఇప్పుడు బేసిస్ అనేది ప్లూరల్ కదా, దానికి సింగులర్ ఏంటి అంటే ఎస్ఈఎస్ బదులు ఎస్ఐఎస్ పెడితే సరిపోతుంది. అలా కొన్ని టిప్స్ గుర్తుపెట్టుకోండి. ఫీట్. నెక్స్ట్ పాజిటివ్ క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్. మనకి ఇది ఫస్ట్ యూనిట్లో వచ్చాయి ఈ వర్డ్స్, మీరు అందరూ నేర్చుకున్నారు. హాంటీ, స్టింగీ, ఎగ్జాబరెంట్, malicious, idealistic, mean, meticulous, logical. ఫస్ట్ మీరు పైన ఆ 8 వర్డ్స్ దగ్గరే పాజిటివ్ క్వాలిటీస్ని ఐడెంటిఫై చేయండి. చేసి
వాటిని ముందు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటిని ఏ ఏ అని పెట్టుకోండి. పాజిటివ్ క్వాలిటీస్ ఏ, నెగిటివ్ క్వాలిటీస్ బి అని మనం అనుకుంటే ఆ పైన ముందు అక్కడ నోట్ చేసుకుంటాం అన్నమాట. మనం తెలిసినవన్నీ ముందు పెట్టుకోండి. ఆ తర్వాత తెలియని కొంచెం గెస్ చేసి పెడితే కనీసం 3 అయినా రైట్ అవుతాయి కదా మీకు. ఐడియలిస్టిక్ ఏ, మెటిక్యులస్ ఏ, లాజికల్ ఏ. ఇప్పుడు ఏ సైడ్ పాజిటివ్ క్వాలిటీస్ అక్కడ మనం ఏమేమైతే ఏ పెట్టామో ఆ వర్డ్స్ అన్నిటినీ రాసేసుకోవచ్చు ఏ సైడ్. అట్లా నెక్స్ట్ డూప్లికేటివ్ రైమింగ్ వర్డ్స్. డూప్లికేటివ్ వర్డ్స్, రైమింగ్ వర్డ్స్ అని ఇచ్చారు ఇక్కడ చాలా ఈజీ అనమాట. డూప్లికేట్ వర్డ్స్ ఎలా ఉంటాయంటే 2 వర్డ్స్ సేమ్ ఉంటాయి. బూ బూ అనేది అదే దెర్ ఈజ్ నో మీనింగ్ ఫర్ దట్ డూప్లికేట్స్. ఇక్కడ రైమింగ్ వర్డ్స్ వేరువేరుగా ఉంటాయి కానీ సౌండ్ సేమ్ సౌండ్ వస్తుంది. బూ బూ, చాప్ చాప్ చూడండి, వాటికి ఏం మీనింగ్ ఉండదు కానీ రిథమాటిక్గా అలా ఉన్నాయన్నమాట. అంతే, ఒకేలాగా పలుకుతూ ఉంటాయి కానీ సేమ్ వర్డ్స్ వస్తాయి. అవన్నీ డూప్లికేట్ అనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. బూ బూ, తర్వాత చాప్ చాప్, చుక్ చుక్, టాటా, అవన్నీ ఒకే వర్డ్స్, 2 వైపులా ఒకే వర్డ్స్, అంటే జంటగా ఉన్న 2 వర్డ్స్ కూడా ఒకే మాదిరిగా ఉన్నవన్నీ డూప్లికేట్. అలాగ డింగ్ డ్యాంగ్ అంటే కొంచెం స్పెల్లింగ్ వేరుగా ఉంటుంది. డింగ్ డ్యాంగ్, టిప్ టాప్, చిట్ చాట్, సీసా, ఇలావన్నీ రైమింగ్ వర్డ్స్కి మనము క్లాసిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ బిజినెస్ లైక్, డబుల్ ఫేస్డ్, ఇన్ ఎడిషన్ టు, వెల్ రెడ్, by the way of, apart from, clear sighted, due to. కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. బి వైపుకి వచ్చేటప్పటికి కాంపౌండ్ అడ్జెక్టివ్స్. ఇది మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఇలా చేసుకుంటూ వెళ్తూ అలవాటు చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఆ 8 వర్డ్స్ దగ్గరే ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఎందుకంటే ఇక్కడ రాసిన తర్వాత మళ్ళీ తప్పు వచ్చింది అనుకోండి, అలా ఓవర్ రైటింగు, స్ట్రైక్ అవుట్ చేయటం, కొట్టివేయటం ఇలాంటివి చేయకూడదు. బిజినెస్ లైక్ అనేది ఫేస్డ్, డబుల్ ఫేస్డ్, వెల్ రెడ్, ఇవన్నీ అడ్జెక్టివ్స్, కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటారు వీటిని. అసలు ఏ బి 2 గ్రూపుల్లో ముందు ఒక గ్రూప్ను ఐడెంటిఫై ఆన్సర్ చేయగలిగామనుకోండి, ఇలా బీలన్నీ తెలిసినాయి మనకు. పోతే మిగతావన్నీ ఏలు, ఇక ఏలు పెట్టకుండానే మిగిలినవన్నీ ఏలో రాసేసి ఇప్పుడు మిగిలిన వర్డ్స్ అన్నిటినీ ఏ కింద తీసుకోవచ్చు మనం. ఫస్ట్ అడ్జెక్టివ్స్ని ఐడెంటిఫై చేసి అవి 2 అడ్జెక్టివ్సే కాబట్టి వాటిని కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటాము. పోతే మిగిలిన ఏమైతే ఉన్నాయో వాటిని ప్రిపోజిషనల్, అందులో ప్రిపోజిషన్ ఉంటుంది కాబట్టి వాటిని ప్రిపోజిషనల్ ఫ్రేజెస్గా తీసుకోవచ్చు. అప్పుడు ఈజీ అవుతుంది మీకు. ఇప్పుడు ఇందులో ఇన్ ఎడిషన్ టు, ప్రిపోజిషన్ టు ఉంది కదా, అందుకని దాన్ని మనం ఆ విధంగా మీరు ఐడెంటిఫై చేయండి. ప్రిపోజిషన్ ఉన్నది ప్రిపోజిషనల్ ఫ్రేజ్గా, అడ్జెక్టివ్ ఉన్నది కాంపౌండ్ అడ్జెక్టివ్గా ఐడెంటిఫై చేయొచ్చు మనం. ఇది ఇన్ ఎడిషన్ టు, బై ద వే ఆఫ్. ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే చివర మనకు ప్రిపోజిషన్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్, ఆ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. డ్యూ టు, టు, ఆఫ్, ఫ్రమ్, టు, ఇవన్నీ ప్రిపోజిషన్స్. నెక్స్ట్ అడ్జెక్టివ్స్లో బిజినెస్ లైక్, కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఇవి. డబుల్ ఫేస్డ్, హైఫనేటెడ్ ఉంది కదా, అలా మీరు గుర్తుపెట్టుకోండి. డబుల్ ఫేస్డ్, ఆ 2 వర్డ్స్కి మధ్యలో హైఫన్ పెట్టారు, ఇవన్నీ కాంపౌండ్ అడ్జెక్టివ్స్. వెల్ రెడ్, క్లియర్ సైటెడ్. ఇక్కడ చూడండి 2 వర్డ్స్కి మధ్యలో హైఫన్ పెట్టాడు, ఆ విధంగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అర్థమవుతుందా చిల్డ్రన్? కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఇలా హైఫనేటెడ్తో ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. చాలా ఈజీగా చేయొచ్చు మీరు. నెక్స్ట్ ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, మీకు ఇవి కూడా నేర్చుకున్నారు. ప్రీ అంటే ఒక రూట్ వర్డ్ ఉంటుంది, ఆ రూట్ వర్డ్కి ముందు మనము ఏదైనా వర్డ్ని అదనంగా
యాడ్ చేసినట్లయితే దాని ప్రీఫిక్స్ అంటాము. రూట్ వర్డ్కి ఎండ్ ఆఫ్ ద వర్డ్కి మనం ఏదైనా వర్డ్ని యాడ్ చేస్తే దాన్ని సఫిక్స్ అంటాము. అంటే రూట్ వర్డ్కి ముందు యాడ్ అయిన వర్డ్స్ని ప్రీఫిక్సెస్, ఫిక్స్ మీన్స్ ఇన్సర్ట్, సఫిక్స్ అంటే చివరిలో యాడ్ చేయటం. ఆ వర్డ్కి చివరిలో అలా వర్డ్ ఎండింగ్లో మనం యాడ్ చేసేదాన్ని సఫిక్స్ అంటాము. వర్డ్కి ముందు, రూట్ వర్డ్కి ముందు యాడ్ చేస్తే ప్రీఫిక్స్ సఫిక్స్ అంటాము. ఈ విధంగా మీరు ఎలాగో నేర్చుకున్నారు, 8th 9thలోనే నేర్చుకున్నారు. ఇప్పుడు డివైడ్ చేసుకోండి. ముందు అక్కడ ఉన్న 8 వర్డ్స్ని ప్రీఫిక్స్ ఏంటి, సఫిక్స్ ఏంటి అనేది. టిస్ట్, డెంటిస్ట్, IST చివర యాడ్ అయ్యి ఉంది. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, లాటిన్ ప్లూరల్స్, గ్రీక్ ప్లూరల్స్. ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు, కొంచెం మైండ్. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు కొన్ని హోంవర్క్గా ఇస్తున్నాను, మీరు వాటిని నేర్చుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. లాటిన్ ప్లూరల్స్, గ్రీక్ ప్లూరల్స్ ఇది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఇలా డివైడ్ చేసుకోండి ABగా. లాటిన్ ప్లూరల్స్ సిలబీ, ఫంగి, చివర I వచ్చినాయి కదా అవన్నీ. అలాగే అన్నీ ప్లూరల్సే ఇవి రెండు, కాకపోతే లాటిన్ వర్డ్స్ గ్రీక్ వర్డ్స్గా ఉన్నాయి. డేటా, ఎర్రాటా. ఇందాక సింగులర్ ప్లూరల్లో వేరే పెట్టారు మళ్ళా, అది అలా కాకుండా ఈ 2 ప్లూరల్స్. ఇప్పుడు గ్రీక్ వర్డ్స్ వచ్చేటప్పటికి క్రైసిస్. ఇందాక మనం క్రైసిస్కి సింగులర్ క్రైసిస్ అనుకున్నాం. థీసిస్ అలా సింగులర్ ప్లూరల్గా గుర్తుపెట్టుకున్నారు మీరు ముందు క్లాస్లో. డయాగ్నోసిస్, స్పెసిస్. అర్థమవుతుందా? ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ వర్డ్స్, అల్లిటరేటివ్ వర్డ్స్. ఇక్కడ ఈ రెండిట్లో ఈజీగా గుర్తుపెట్టుకునేది డూప్లికేట్ వర్డ్స్. డూప్లికేట్ వర్డ్స్ ఎలా ఉంటాయంటే సేమ్ 2 పదాలు ఒకే మాదిరిగా ఉంటాయి. టాటా, చుక్ చుక్ అలా. లష్ లష్. అల్లిటరేటివ్ వర్డ్స్, రైమింగ్ వర్డ్స్. ఈ రెండిట్లో ఏవి బాగా గుర్తుపెట్టుకోవచ్చు? ఫస్ట్ రైమింగ్ వర్డ్స్ తీసుకోండి. రైమింగ్ వర్డ్స్ ఎలా ఉంటాయి? చివర 2 అక్షరాలు కానీ 3 లెటర్స్ కానీ ఒకే మాదిరిగా ఉంటాయి. అలాంటివన్నీ రైమింగ్ వర్డ్స్. అలా కేటగరైజ్ చేయటం మీకు చాలా ఈజీ అవుతుంది. ఈజీ పీజీ ఉంది, అది SY చివర ఒకే మాదిరిగా ఉన్నవన్నీ అల్లిటరేటివ్ వర్డ్స్గా. డూప్లికేట్ వర్డ్స్ ఎలా ఉంటాయని చెప్పాను, 2 పదాలు ఒకే పదం ఉంటుంది. హుష్ హుష్, బ్యాంగ్ బ్యాంగ్ కదా, అవన్నీ డూప్లికేట్ వర్డ్స్ అన్నమాట. దానికి ఏం మీనింగ్ ఉండదు. బూ బూ, ఊరికే జస్ట్ ఊత పదం లాగా ఏదో ఒక సౌండ్. చిక్ చిక్, ఇవన్నీ డూప్లికేట్ వర్డ్స్. ఆ 4 మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తారో అవి ఏ వైపు రాయండి. మిగతా వర్డ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అల్లిటరేటివ్ వర్డ్స్గా రాయొచ్చు. అసలు డూప్లికేట్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మీనింగ్ లేకుండా 2 మాటలు ఒకే మాటగా ఉండిపోతుంది. హా టాటా, బూబు, చుక్ చుక్, డింగ్ డింగ్ అలా. నేను ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఇచ్చాను కానీ వాటిని రాయటం లేదు కదా, అలాంటివన్నీ మీరు ఓన్గా ఆన్సర్ చేయండి. ఇప్పుడు హిప్ హాప్, టిప్ టాప్, బౌ వౌ, ఆ సౌండ్ ఒకేలాగా ఉన్నవన్నీ రైమింగ్ వర్డ్స్. ఇప్పుడు హిప్ హాప్ అనేది సౌండ్ వేరుగా ఉంది కాబట్టి అల్లిటరేటివ్ వర్డ్స్. టిప్ టాప్, బౌ వౌ చివరి సౌండ్ ఒకేలాగా పలుకుతుంది, ప్రొనౌన్సియేషను, అవన్నీ రైమింగ్ వర్డ్స్. చిట్ చాట్ అల్లిటరేటివ్. పిట్టర్ ప్యాటర్ చివర వర్డ్స్ ఒకేలాగా ఉన్నాయి, సేమ్ సౌండ్, ప్రొనౌన్సియేషన్ సేమ్ కాబట్టి రైమింగ్ వర్డ్ అది. ఓకే డోకే చెప్పండి, ఇది చివర వర్డ్స్ ఒకేలాగా ఉన్నాయి, సౌండ్ ఒకేలాగా ఉంది, దట్ ఈజ్ రైమింగ్ వర్డ్. ఇప్పుడు వాటిని మీరు ఇక్కడ రాసుకోవటం చాలా 1 minute అయిపోతుంది. ఎవరైనా సొంతగా రాయగలుగుతారు ఓన్గా, ఎవరిని అడగకుండా, డౌట్ లేకుండా.
డూప్లికేట్ వర్డ్స్, రైమింగ్ వర్డ్స్. ఇందులో ఫస్ట్ ఏది మనం ఐడెంటిఫై చేయగలుగుతాము? డూప్లికేట్ వర్డ్స్. ఎందుకని? ఒకే వర్డ్స్ ఉంటాయి జంటగా, బూ బూ, హా హా, టాటా, అలాంటివన్నీ తీసుకోండి. డూప్లికేట్స్లో రాసుకోండి, రిమైనింగ్ వర్డ్స్ రైమింగ్ వర్డ్స్లో రాయండి. ఇలాంటివన్నీ మీరు నోట్స్లో ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సబ్స్క్రైబ్.